హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ ఉల్లి కారం చేస్తున్నాను. కాకరకాయలు ఉన్న పై పొట్టు మొత్తం తీసేసి నీట్గా చక్కగా ఇలా కట్ చేసేసుకోండి. కావాలంటే మీరు చిన్న కాకరకాయలను తీసుకొని చేయొచ్చు. ఇలా వీటిలో ఉన్న చేదు పోవాలంటేనండి పసుపు సాల్ట్ వేసి చక్కగా మొత్తానికి అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఉంచేసి వాటిని ఇలా గట్టి పిండేసేయండి. పిండితే వాటిలో చేదు అనేది బయటకు వచ్చేస్తుంది. చక్కగా మొత్తం నీట్గా మళ్ళీ కడిగేసి పక్కన పెట్టుకోండి. మనం ఇలా పొయ్యి ఆన్ చేసుకొని పెనం పెట్టుకోనండి. ఆయిల్ వేసి మనం కాకరకాయ ముక్కలు కట్ చేసాం కదండి, అవి మొత్తం ఇలా వేసేసుకోండి. అవి మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలండి. ముక్కలు అలా ఫ్రై అయ్యాక వాటిని పక్కన పెట్టండి. మళ్ళీ అదే పెనంలో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసండి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసేయండి. ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. చల్లారినాకండి అవి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసి ఇలా పట్టండి. పేస్ట్ మంచిగా పట్టేసి ఈ పేస్ట్ని నేను చూడండి ఎలా పెట్టాను ముక్కల్లో అలా పెట్టేసేయండి. మంచిగా అన్నిటికీ అలా పట్టించేసేయండి. మళ్ళీ అదే పెనంలోన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, కరివేపాకు వేసి ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ అలా వేసి సిమ్లో పెట్టుకోవాలండి. లేకపోతే అడుగు మాడిపోయి టేస్ట్ మారిపోద్ది. అలా మగ్గనిచ్చాక మన మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. సిమ్లోన పెట్టేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి. చూడండి ఎలా అయిందో చక్క టేస్ట్ భలే చక్కగా నీట్గా కనిపిస్తుంది కదండి. అంతేనండి, కాకరకాయ ఉల్లి కారం రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.